ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన సాలిడ్ వచ్చేసరికి పెంటాగనల్ ప్రిజం ఆఫ్ బేస్ 30 mm and height 60 mm is axis parallel to both HP and VP such that one of its rectangular face is 15 mm in front of VP and one of its edge is 10 mm above HP. Draw its projections. ఇక్కడ ఇందులో మనకి ఇచ్చిన సాలిడ్ నేమ్ పెంటాగనల్ ప్రిజం. అంటే ఇప్పుడు మనం డ్రా చేసేది పెంటాగన్ అండ్ ప్రిజం కాబట్టి ఏమొస్తుంది, రెక్టాంగిల్ వస్తుంది. కాబట్టి దాని తాలూకు పెంటాగన్ హైట్ 30 mm ఇచ్చాడు సైడ్ అండ్ హైట్ 60 mm ఇచ్చాడు. అండ్ ఇక్కడ రెండు డిస్టెన్స్లు ఇచ్చాడు మనకి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ డిస్టెన్స్ అండ్ అబోవ్ హెచ్పీ డిస్టెన్స్ ఇచ్చాడు. 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిస్టెన్స్ ఇచ్చాడు, 10 mm అబోవ్ హెచ్పీ డిస్టెన్స్ ఇచ్చాడు. మనం ఇప్పుడు కూడా ఆల్రెడీ మనకు తెలిసిన పాయింటే, అబోవ్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా XY లైన్ పైన మనం నోట్ చేసుకుంటాం అండ్ ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా XY లైన్ కిందన మనం డ్రా చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సాలిడ్ కండిషన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పెంటాగనల్ ప్రిజం. మనం ఇప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటాం. బట్ కాకపోతే ఇక్కడ ఏమన్నాడంటే యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు బోత్ ద ప్లేన్స్ అన్నాడు. అంటే మనం ఇలా పెట్టిన యాక్సిస్ అనేది ఒకదానికే ప్యారలల్ వస్తుంది, ఒకదానికి పర్పెండిక్యులర్ వస్తుంది. ఒకవేళ ఇలా పెట్టిన యాక్సిస్ అనేది మనం ఒకదానికి ప్యారలల్ వస్తుంది, ఇంకొక దానికి పర్పెండిక్యులర్ వస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే యాక్సిస్ని ఇలా పెట్టాలి. ఆల్రెడీ మనం లైన్స్లో డిస్కస్ చేసాం. యాక్సిస్ అనేది కూడా ఒక లైనే కాబట్టి యాక్సిస్ ప్యారలల్ టు బోత్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు బోత్ ప్లేన్స్ అన్నప్పుడు మనం యాక్సిస్ని ఈ విధంగా ప్లేస్ చేయాలంటే ప్యారలల్ టు ఆపోజిట్గా ఉన్న ప్లేన్ వెర్టికల్ ప్లేన్ ఉంటుంది, కింద ఉన్న ప్లేన్ హారిజాంటల్ ప్లేన్, రెండింటికి ప్యారలల్గా ఉంటుంది. అంటే సాలిడ్ మనకి ఈ విధంగా ఉంది. అంటే ఈ విధంగా అబోవ్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇన్ఫరెంట్ డిస్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఎలా డ్రా చేయాలి అయితే ఈ వ్యూలో మనం అబ్జర్వ్ చేస్తే మనకి సాలిడ్ నేమ్ వచ్చేసరికి హెక్సాగనల్ పిరమిడ్. అంటే హెక్సాగన్ అనేది మనకి ఏ వ్యూలో కనిపిస్తుందో మనం చూసుకోవాలి. అంటే ఫ్రంట్ వ్యూ చూస్తే హెక్సాగన్ కనిపిస్తుందా, టాప్ వ్యూ చూస్తే హెక్సాగన్ కనిపిస్తుందో మనం ఐడెంటిఫై చేస్తే, పర్టికులర్గా ఈ క్వశ్చన్లో యాక్సిస్ ప్యారలల్ టు బోత్ ప్లేన్స్ ప్రాబ్లమ్స్లో మనకి ఫ్రంట్ వ్యూ చూసినా టాప్ వ్యూ చూసినా హెక్సాగన్ కనబడదు. ఎందుకు కనబడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పెంటాగనల్ ప్రిజం. కాబట్టి ప్రిజం దేంతో బాగుండే ఉంటుంది, రెక్టాంగులర్ ఫేస్తో బాగుండే ఉంటుంది. కాబట్టి మన ఫ్రంట్ వ్యూ చూసినా రెక్టాంగిల్ కనిపిస్తుంది, టాప్ వ్యూ చూసినా రెక్టాంగిల్ కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ప్రిజం అనే కాదు, పిరమిడ్స్ కూడా అంతే. సేమ్ ఫ్రంట్ వ్యూ చూస్తే ట్రయాంగిల్స్ కనబడతాయి, టాప్ వ్యూ చూసినా ట్రయాంగిల్స్ కనబడతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఈ కార్నర్లోని ప్రిజం కాబట్టి ఈ కార్నర్లోని పెంటాగన్ ఉంటుంది. పెంటాగన్ ప్రిజం కాబట్టి 2 ఫేసెస్ ఉంటాయి. కాబట్టి మనం సైడ్ వ్యూ చూడాలి. సైడ్ నుంచి చూస్తేనే మనకి అయితే ఇదనే సైడ్ వ్యూ అనుకోవాలి, లేదంటే ఇదనే సైడ్ వ్యూ అనుకోవాలి. ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది, పైన చూస్తే టాప్ వ్యూ అవుతుంది. కాబట్టి మనం ఏదో ఒక దాన్ని సైడ్ వ్యూ కింద ట్రీట్ చేసుకుని ముందు సైడ్ వ్యూ డ్రా చేయాలి. సైడ్ వ్యూలో మనకు కనిపించేది పెంటాగన్ కాబట్టి పెంటాగన్ డ్రా చేసి దాన్ని బట్టి మనం ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ డ్రా చేస్తాం. మొత్తం టోటల్గా 3 డయాగ్రామ్స్ వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన క్వశ్చన్లో యాక్సిస్ ప్యారలల్ టు బోత్ ప్లేన్స్ అన్నాడంటే అది ప్రిజం అయినా పిరమిడ్ అయినా ఫస్ట్ మనం డ్రా చేయవలసింది సైడ్ వ్యూ. ఎందుకంటే ఫ్రంట్ వ్యూలోని టాప్ వ్యూలోని దానికి మెయిన్ బేస్ అయిన పెంటాగన్ కానీ హెక్సాగన్ కానీ వేరే ఏదైనా సరే మనకి కనిపించదు. కాబట్టి ఫస్ట్ సైడ్ వ్యూ డ్రా చేద్దాం, దట్ ఈస్ పెంటాగన్. దాన్ని బేస్ చేసుకొని మిగతా 2 వ్యూస్ అంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలని చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ వ్యూ అంటే ఇక్కడ మనం సపరేట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ ఏంటంటే సైడ్ వ్యూ ఇక్కడ డ్రా చేస్తాం అండ్ సైడ్ వ్యూ కూడా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఇక్కడ డ్రా చేస్తాం మనం. ఓకేనా, సైడ్ వ్యూని ఆ 2 వ్యూస్ని సపరేట్ చేయడం కోసం ఈ మధ్యలో ఈ లైన్ డ్రా చేస్తాం మనం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ డ్రా చేసినప్పుడు కూడా అబోవ్ డిస్టెన్స్ 10 mm ఇచ్చాడు కాబట్టి 10 mm పైన మనం గ్యాప్ తీసుకొని పెంటాగన్ డ్రా చేయాలి. కాబట్టి పెంటాగన్ సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు వాడు 30 mm తీసుకొని పెంటాగన్లో యాంగిల్స్ 108 ఆర్ 72 degrees యాంగిల్స్ యూజ్ చేసుకొని మనం పెంటాగన్ డ్రా చేసుకోవాలి. ఓకే,
ఇది ప్రిజం కాబట్టి 2 నేమ్స్ ఇవ్వాలి మనం. ఇప్పుడు A బ్రాకెట్ 1 B2 C3 and D4 E5 అండ్ సెంటర్లో పాయింట్ అవుట్ చేస్తాము. పెంటాగన్కి ఆపోజిట్ కార్నర్ నుంచి దాని యొక్క ఆపోజిట్ సైడ్ యొక్క సెంటర్కి, అంటే ఇలాగా. నెక్స్ట్ ప్రతి కార్నర్ నుంచి కూడా ఆపోజిట్ సైడ్. ఓకే, సెంటర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మిగిలిన కార్నర్స్ నుంచి వచ్చిన లైన్స్ ఉంచేసి మిగతాది అరేంజ్ చేశాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 10 mm గ్యాప్ ఉండాలి కంపల్సరీగా. 10 mm అబోవ్ ఇచ్చాడు కాబట్టి 10 mm గ్యాప్ ఉండాలి. తర్వాత ఇప్పుడు దీని నుంచి మనం సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రతి కార్నర్ని స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. అలాగే రైట్గా ఎక్స్టెండ్ చేయండి. తర్వాత డి, తర్వాత బి, తర్వాత సి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత సమ్ గ్యాప్ ఇచ్చి మొత్తం ఎక్స్టెండ్ చేసిన వచ్చిన లైన్స్ అనేది డార్క్గా కలపండి. ఎందుకంటే మనం రెక్టాంగిల్ ఫామ్ చేయాలి కాబట్టి సమ్ గ్యాప్ తీసుకుందాం. ఇప్పుడు హైట్ ఎంత ఇచ్చాడు 60 mm కాబట్టి ఇక్కడ నుంచి 60 mm కానీ ఇక్కడ నుంచి 60 mm కానీ మార్క్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 60 mm స్కేల్తో చూసుకొని దాన్ని డార్క్ చేసుకుంటాం 60 mm. అలాగే ఇక్కడ నుంచి కూడా 60 mm చూసుకొని మనం మార్క్ చేసుకొని వాటిని జాయిన్ చేసాను. కాబట్టి ఈ అవుటర్ కార్నర్స్ అనేది డార్క్గా చేసుకొని వీ ఫార్మ్ ఏ రెక్టాంగిల్. అది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు నేమింగ్ వచ్చేసరికి మనం విజిబుల్ ఫేస్ని ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అనుకుంటాం కాబట్టి దీనికి మనం ఆల్ఫాబెట్స్ ఇచ్చుకుందాం. ఇటు పక్క దీని నేమ్ వచ్చేసరికి ఈ నేమ్ వచ్చేసరికి ఫస్ట్ E', దీనికి వచ్చేసరికి A', వచ్చేసరికి D', ఇది వచ్చేసరికి B', ఇది వచ్చేసరికి C'. విజిబుల్ ఇది విజిబుల్ అనుకున్నాం కాబట్టి ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇన్విజిబుల్. వచ్చేసరికి 5', వచ్చేసరికి 1', ఇది వచ్చేసరికి 4', ఇది వచ్చేసరికి 2', ఇది వచ్చేసరికి 3'. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ అయింది. ఇప్పుడు టాప్ వ్యూ మనం డ్రా చేస్తాం. టాప్ వ్యూ డ్రా చేయాలంటే ఇక్కడ సమ్ ప్రొసీజర్ ఉంటుంది. టాప్ వ్యూ డ్రా చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ సైడ్ వ్యూ డ్రా చేసాం కదా, ఆ సైడ్ వ్యూ నుంచే మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు వస్తాయి. ఇప్పుడు టాప్ వ్యూ ఎలా గీయాలో చూద్దాం. ఈ కార్నర్ పాయింట్ నుంచి 45 degrees యాంగిల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేయాలి. యాంగిల్ వచ్చేసరికి కంపల్సరీగా 45 degrees ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ టోటల్ యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి దానికి ఆఫ్ తీసుకోవాలి. 45 degrees ఆఫ్ తీసుకొని ఒక స్లాంట్గా ఒక లైన్ డ్రా చేసి మిగతా కార్నర్స్ అన్ని సేమ్ కార్నర్స్ అన్నిటిని ఆ లైన్ మీద ప్రొజెక్షన్ చేసుకుంటాం. ఈ రెండు కలిపి మనకు ఒక లైన్ వస్తుంది. అలాగే ఈ రెండు కలిపి ఒక లైన్ వస్తుంది. ఓన్లీ 3 lines మాత్రమే ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ 3 lines ఫామ్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ పైనుంచి ఏవైతే మనకు 3 linesతో ఫామ్ అయిన ఉందో రెక్టాంగిల్ దాన్ని డార్క్ చేసుకుంటాం. ఇది టాప్ వ్యూ ఆన్ హెచ్పి, ఫ్రంట్ వ్యూ ఆన్ ఏపీ. ఓకే, అండ్ సేమ్ మళ్ళీ నేమింగ్ వచ్చేసరికి ఇటు పక్క మళ్ళీ ఆల్ఫాబెట్స్. అంటే ఇది లైన్ ఏంటి మనకి డి, అండ్ ఇది వచ్చేసరికి సి అండ్ ఈ, ఇది వచ్చేసరికి ఏబి. ఇటు పక్క సేమ్ అలాగే నెంబర్స్. డి అంటే 4, సిఈ అంటే 3 and 5,
1 and 2 ఈ విధంగా డ్రా చేయాలి. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే టాప్ వ్యూ డ్రా చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచి 45 degrees యాంగిల్ డ్రా చేసుకొని ఆ కార్నర్స్ అన్నిటిని ఆ స్లాంట్ లైన్ మీద ప్రొజెక్షన్ చేసుకోవాలి. అంటే డి నుంచి ఒక లైన్ ప్రొజెక్ట్ అవుతుంది, సి అండ్ ఈ కలిపి ఒక లైన్ ప్రొజెక్ట్ అవుతుంది, బి అండ్ ఏ కలిపి ఒక లైన్ ప్రొజెక్ట్ అవుతుంది. ప్రొజెక్ట్ అయినా మళ్ళీ వాటిని స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేసుకుంటాం హారిజాంటల్గా. ఎక్స్టెండ్ చేసుకుని పైన ఆల్రెడీ మనకి రెక్టాంగిల్ ఫామ్ అయింది కాబట్టి రెక్టాంగిల్ నుంచి మళ్ళీ కిందకి ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ రెక్టాంగిల్ షేప్ ఫామ్ చేసుకోవాలి. ఇది టాప్ వ్యూ. ఫైనల్గా దీని డైమెన్షనింగ్ ఇవ్వాలి. మనం డైమెన్షనింగ్కి వచ్చేసరికి వాడు పెంటాగన్ సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు రాస్తాం. ఎంత ఇచ్చాడు అంటే 30 mm ఇచ్చాడు. అండ్ లెంత్స్ హైట్ హెడ్ హైట్స్ ఈక్వల్ కాబట్టి ఏదో ఒక దగ్గర మనం హైట్ చూపిస్తే సరిపోద్ది. హైట్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు 60 mm ఇచ్చాడు హైట్. ఓకే, ఆ విధంగా మనం ఈ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఈ కండిషన్ ఏంటంటే యాక్సిస్ ప్యారలల్ టు బోత్ ప్లేన్స్, అది ఇచ్చినా సరే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకున్నాము డిస్టెన్స్ ఇచ్చాడు, ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ అబోవ్ డిస్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం మీరు డ్రా చేసినప్పుడు కంపల్సరీగా అబోవ్ డిస్టెన్స్ అంటే ఇది XY లైన్ కాబట్టి XY లైన్ పైన అంటే ఈ గ్యాప్ 10 mm ఉండాలి. ఓకే, కంపల్సరీగా 10 mm ఉండాలి. అండ్ ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఈ యాంగిల్ బట్టి మనకు వస్తుంది కాబట్టి ఒక 15 mm వస్తుంది. ఓకే, అది డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది మనకి. ఓకేనా, ఈ 2 డయాగ్రామ్స్ మీరు నోట్స్లో డ్రా చేసిన తర్వాత, నోట్స్లో డ్రా చేసిన పర్లేదు, షీట్లో డ్రా చేసిన పర్లేదు, డ్రా చేసిన తర్వాత నాకు మళ్ళీ ఇవి పంపించండి. మీరు ఎలా డ్రా చేశారో నేను చెక్ చేస్తాను. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్స్తో డ్రా చేయాలి, కంపల్సరీగా నీట్గా డ్రా చేయండి. అయిపోయిన తర్వాత దానికి డైమెన్షనింగ్ కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మళ్ళీ.